తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. 4 years చదివి బీటెక్ లో మళ్ళీ డిగ్రీ కూడా కాదు, ఇష్టం లేని స్టడీస్ చేసి ఉండడం కంటే ఇష్టం ఉన్న ప్యాషన్ కంటిన్యూ చేసుకోవడం బెస్ట్ అని చెప్పి. నీ లైఫ్ లో లవ్ అంటే వేస్ట్ అక్క. టాపరా నువ్వు బీటెక్ తీసుకోవడానికి? లేదక్క, ఇంటర్ కూడా ఫెయిల్, కరోనా పాస్ ఇంటర్. ఇప్పుడు జనరల్ గా రోడ్ మీద వెళ్తుంటే నువ్వు వెళ్తుంటేనే చాలా మంది స్పీడ్ గా వెళ్తుంటారు, అప్పుడు అనిపిస్తుంటదా? ఇంక ఇట్లా పోతున్నప్పుడు మనం పక్కకి వెళ్ళి ఎవడన్నా పోతేనే ఇంక ముంగటనే హాస్పిటల్ ఉంది రాబోయే దగ్గరలోనే అని అనుకుంటాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? నీ ఓన్ డైలాగ్స్ లో బాగా వైరల్ అయినది ఒకటి. బాగా వైరల్ అయిందంటే బ్రేకప్ డైలాగ్స్ ఎక్కువ వైరల్ అవుతాయి అక్క. దానిలో ఒకటి ఎడిటింగ్ లో లేపేయకండి, ఫేమస్ అయిన డైలాగ్ అని అడుగుతున్నావు అక్క. చస్తావా బతుకుతావా అనే డే ఒకటి ఉంది, యాక్సిడెంట్. నా ముఖం నేను చూసుకొని భయం అయింది అక్క ఒక రోజు. అట్లా నీ లైఫ్ లో ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఇప్పటిదాకా ఎన్నో అప్ అండ్ డౌన్స్ అయినాయి, ఫ్రెండ్షిప్ లో కూడా ఎంతో పెయిన్ తిన్నావు, ఎంతో దెబ్బలు తిన్నావు. నాకంటూ బ్యాక్ సపోర్ట్ అంటే ఇప్పుడు దోస్తులు ఎవ్వరు లేరు అక్క. ఎప్పటిదాకైనా అందరూ అనుకుంటారు కానీ బయట దున్య చాలా ఉంటుంది అని చెప్పి, ఎంత ఉన్నా ఎంత ఫేమ్ వచ్చినా ఎంత పైసలు ఉన్నా సరే ఇంట్లో ప్రేమ ఇంట్లోదే అక్క. ఏం పెట్టుకున్నా సరే దాన్ని అయితే కొనలేము. అంటే రోడ్ మీద బయట వాళ్ళు అందరూ ఎట్లున్నా అంటే అరే ముఖం గలీజ్ అయిపోయిందిరా. మా అమ్మ మాత్రం నువ్వు ఎట్లున్నా సరే మా కొడుకువే కదరా, ఆ ప్రేమ చాలక్క. మదర్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు అక్క. ఎంత చెప్పినా సరే మా అమ్మ గురించి తక్కువనే. మా అమ్మ ఒక దేవత, నిజంగా దేవత చూసినా నేను కాలు మొక్కుతాను మొక్కదా, కానీ మా అమ్మది మాత్రం రోజు కాలు మొక్తాక. హలో ఎవరైనా, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ హేమంత్ రైడర్ ఉన్నారు. సో నమస్తే. నమస్తే అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. బాగున్నావు. ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ప్రెసెంట్ అంటే ఇప్పుడు నేను ఖాళీగానే ఉన్నా అక్క. ఇన్స్టాలో రీల్స్, యూట్యూబ్లో వ్లాగ్స్ తప్ప ఇంకెప్పుడైతే ఏం చేస్తాను. ఓకే. స్టడీ అయితే ఆపేసినాను, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు స్టడీ మీద. బీటెక్ 4th year వరకు చేసిన, ఆపేసినాక. స్టడీ ఆపేసావు? స్టడీ ఆపేసిన. 4 years చదివి బీటెక్ లో మళ్ళీ డిగ్రీ కూడా కాదు. అంటే నా ప్యాషన్ మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. ఏం ప్యాషన్? అంటే ఇట్లా రీల్స్, డైలాగ్స్ అంటే ఒక త్రూలో నేను ఫేమస్ అవుతున్నా కదా, సో అదే త్రూలో కంటిన్యూ చేద్దాము. ఇష్టం లేని స్టడీస్ చేసి ఉండడం కంటే ఇష్టం ఉన్న ప్యాషన్ కంటిన్యూ చేసుకోవడం బెస్ట్ అని చెప్పి. ఓకే. మొత్తానికైతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఇంతవరకేనా? అంతే అక్క. ప్రజెంట్ ఏమన్నా జాబ్? ఏం లేదక్క, ప్రమోషన్స్ అంటే ఇక ఏదో చిన్న చిన్న ప్రమోషన్స్ చేస్తున్నాను. బై ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా జాబ్ అంతా ఇన్స్టాగ్రామ్ లోనే ఉంటుంది కదా. రీల్స్ చేయాలా, అప్లోడ్ చేయాలా, ప్రమోషన్ రావాలా, చేయాలా. ఒక్క వీడియోకి 10,000 15,000 అంటే నీ శాలరీ వచ్చేస్తుంది. 1 month లో నీకు ఒక ప్రమోషన్ చేసినా చాలా అయితే. అంతేనా? అంటే అంత మరీ అంత ఏమి ఉండదు అక్క. ఇన్కమ్ పర్లేదు, మన వర్క్ అయితే నడుస్తుంది, ఫ్యామిలీ వర్క్ అయితే కష్టమే. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంట్లో ముగ్గురం అక్క. మొత్తం మమ్మీ, డాడీ, నేను, అక్క మాత్రం మొత్తం చిన్నప్పటికెళ్ళి బయటనే స్టడీ. సొంతం అక్కనే ఇప్పుడు జాబ్ చేస్తుంది, ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ బెంగళూరులోనే. ముగ్గురమే స్టే ఉంటాము. చాలా అంటే లో ఫ్యామిలీ నుంచి వచ్చినాం అక్క మేమైతే. మాకంటే మనీ ఏం లేవు ఫస్ట్లో, మా ఫ్యామిలీ నుంచి ఏమైతే రాలేదు. డాడీ కష్టంతో ఇప్పుడు ఓకే, ఇప్పుడైతే మంచిగానే ఉన్నాం అక్క. ఇప్పుడు అంతా సెటిలా? సెటిల్ అండి. నువ్వు ఇప్పుడు జాబ్ చేయట్లేదు, ఏదో ఒక ప్రమోషన్ వస్తుంది, ఇంట్లో నన్ను ఇస్తావా లేదంటే నీ కాస్ట్యూమ్స్ నీవే చూసుకుంటావా? అవసరమైనంత వరకు అయితే ఇంట్లో వరకు మనీ డాడీ సెట్ చేస్తాడు అక్క. డాడీకి ఒక తీరులో ఒక ఏజ్డ్ పర్సన్ కదా, ఒక త్రూలో నేను కూడా హెల్ప్ చేస్తా, పర్లేదు అప్పుడప్పుడు కొంచెం కొంచెం. ఓకే. నీ లైఫ్లో అసలు చస్తావా బతుకుతావా అనే డే ఒకటి ఉంది, యాక్సిడెంట్. అసలు ఇప్పటికీ కూడా ఫేస్ చూసుకుంటే అసలు ఆ డాక్టర్స్ ఎలా చేశారు ఏంటి అంటే, ఆ సిచ్యువేషన్ ఎలా జరిగింది, యాక్సిడెంట్, దాని నుంచి ఎట్లా బయటపడ్డావు నీ మాటల్లో? అది అనుకోకుండా అయిపోయింది అక్క. కానీ చెప్తారు చాలామంది ఇంట్లో వాళ్ళు, జాగ్రత్త ఉండు, మెల్లగా ఉండు అని. పట్టించుకోం, కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో గుర్తొస్తుంది, అరే ఆ రోజు కొంచెం జాగ్రత్త ఉంటే నేను మంచిగా ఉంటుండేమో అని. నా ముఖం నేను చూసుకొని భయం అయింది అక్క ఒక రోజు. అట్లా ఉండే నా సిచ్యువేషన్. 3 days యాక్సిడెంట్ తర్వాత 3 days తర్వాత నేను నిద్ర చేసిన. లేవగానే ముఖం చూపించమంటే ఎవరు చూపించలే. తర్వాత ఒకసారి మిర్రర్ దగ్గర పోయి ముఖం చూసుకుంటే అప్పుడు అర్థమైంది నాకు ఇంత ఘోరం ఉండేనా నా సిచ్యువేషన్ అని. అయితే డాక్టర్స్ని నిజంగా కాళ్ళు మొక్కినా సరే తప్పులేదు. నా ముఖం నాకే గుర్తుపట్టలేని విధంగా ఉండే, కానీ ట్రై చేసి ఈ విధంగా మార్చినారు. స్టిచ్ అయితే చేసినారు. ఆఫ్టర్ 6 months మళ్ళీ నేను బ్యాక్ చేసిన రీల్స్ అయితే.
అంటే యాక్సిడెంట్ ఎట్లా నువ్వే డ్రైవ్ చేసావా? లేదు, ఫ్రెండ్ నడుతుండే, నేను వెనకాల కూర్చుని ఉండే, జర దావత్ కానీ బయటకు పోయిన ఉండే, రిటర్న్లో వస్తుంటే యాక్సిడెంట్ అయింది అక్క. అనుకోలే కానీ యాక్సిడెంట్ అయిపోయింది అట్లా.